గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. జగన్ 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 గన్ జ గంజా గంజామోహన్ రెడ్డి. ఈ గంజామోహన్ రెడ్డి విశాఖపట్నంలో చేసిన 25,000 కేజీల డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించిన కంప్యూటర్లు, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు కాకినాడ పిఠాపురంలో సంజయ్ ఆక్వా బస్సులు 4 బస్సుల్లో దాచిపెట్టి సీక్రెట్గా దాచిపెట్టిన బస్సులు ఆ లోకల్ ప్రజల సమాచారంతో సిఐడికి పోలీసులకి అందటంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ గుట్టుని అంతా బయటికి తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దీని మీద మీరేం చెప్తారు? ఒకటండి, జగన్ పేరులోనే గంజా ఉంది. ఎస్, ఏంటంటే గన్ ఆ గన్ని గన్ వీళ్ళు అంటారు కదా, మా జగన్ గన్ అని. ఆ గన్నుని గంజా. ఎందుకంటే జగన్ గన్నులాగా ఏం పనిచేశాడు తెలియదు. ఈ 5 ఏళ్ళు ఇంట్లో మునుకో అన్నాడు. గంజాలాగైతే పనిచేశాడు. గంజా వ్యాపారం ద్వారా మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చేశాడు, లావాదేవీలు అందాయి. ఈ రోజు దేశంలో ఎక్కడ గంజా దొరికినా దానికి ప్రధాన మూల కారణం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ మాదక ద్రవ్యారెడ్డి. ఎందుకంటే మాదక ద్రవ్యాల మీద వచ్చే ధనం మీద బతికేవాడు జగన్ మాదక ద్రవ్యారెడ్డి. అంటే ధనం అనేది మాదక ద్రవ్యాలు అంటే గంజా కావచ్చు, లిక్కర్ కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, ఈ విధంగా ఇవన్నీ అమ్మి వ్యాపారాలు చేసుకున్నాం. ఈ రోజు ఆ డ్రగ్స్ కేసులో వైఎస్ఆర్సీపీ నేతల హస్తం ఉండేదనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రోజు వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు వాళ్ళు దడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక డ్రగ్ మాఫియాగా చేసి రాష్ట్రంలో యువత నిర్వీర్యం చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ రోజు దానికి సంబంధించిన కొన్నివి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవి వాళ్ళ ఏ కంపెనీ వైసీపీతో ఉన్న చీకటి బంధాలు, చీకటి కోణాలన్నీ అక్కడ దాచిపెట్టారు. అవి ఏంటంటే దేవుడు అనేవాడు చూపిస్తాడు కదా, ఆ విధంగా చూపించి నేను బయటపడితే వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈ రోజు ఈ విధంగా బయటకు వచ్చి ఇంకా ఏవేవో చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళపైన టాపిక్ కులం మీద ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి వీళ్ళంతా. వీళ్ళు ఇంకనైనా మేలుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండండి, అంతేగాని తప్పు దోవల్లో వద్దు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు, తప్పు చేసి ఉంటే తప్పు నొప్పుకోండి, శిక్ష అనుభవించండి. అంతేగాని బయటకు వచ్చి ఏమి లేదని చెప్తే ప్రజలు రేపు వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు. ఈ రోజు వీళ్ళు యువత భవిష్యత్తు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. రేపు యువత చైతన్యవంతులైతే వీళ్ళ భవిష్యత్తు లేకుండా పోతుంది, పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఈ రోజు గంజాయి ద్వారా ఎంతండి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గంజాని ఆపడం ఎంతసేపు అండి? ఈ రోజు గంజా వేసే వాళ్ళని నేనేం తప్పు పట్టను. ఎందుకంటే ఈ మాటను కొంతమంది వక్రీకరించి చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఈ మాట అనేది తప్పు లేదు అనింది. ఎందుకంటే వాళ్ళకి వెజిటేబుల్స్, అదేవిధంగా ఫ్లవర్స్, ఈ విధంగా ఇలాంటి వ్యాపారాలు మీరు చేసుకోండి మీకు ఆదాయం వస్తుందంటే వాళ్ళు చేసుకోరు. ఈ గంజాయి పంట అనేది వెయ్యరు. ఈ ప్రభుత్వం అనేది వాళ్ళని ఈ దీనికి మాత్రమే అలవాటు చేసింది. వాళ్ళకి కరెక్ట్ గా ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పండించే దగ్గర కూరగాయలు, ఆకుకూరలు, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా పూలు, ఇవన్నీ పండిస్తే మనం దేశానికే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఈ రాబోయే ఎన్నికల్లో గంజారెడ్డి పాలనకు తప్పకుండా గంజారెడ్డి పాలనకు అంతం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గంజాయి పంటలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి వాళ్ళ ద్వారా కూరగాయలు, పండ్లు, పూలు ఇలాంటివి పండించి దేశానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం తయారు చేసుకోవచ్చు వాళ్ళని. కానీ వాళ్ళని ఏమంటే వీళ్ళు అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారు. వాళ్ళని సక్రమ మార్గంలో పెడితే మన రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది. మన రాష్ట్ర పేరు కూడా ప్రపంచం అంతా, ఒకప్పుడు అరకు కాఫీ అండి, ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక క్రెడిబిలిటీ ఉంది. అలాంటి దాన్ని ఈ రోజు కాఫీ ఇవన్నీ పోయి గంజా తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇక్కడైనా ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే అక్కడ పండించుకునే వాళ్ళకి మార్గం లేక వాళ్ళ జీవన విధానం కోసం కడుపు కూటి కోసం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చైతన్యవంతులు చేసి మనం వాళ్ళకి అక్కడ సక్రమంగా కూరగాయలు పండించండి అంటే, ఇప్పుడు మనం మంచి కూరగాయలు, వెజిటేబుల్స్ పండిస్తే అవి మన రాష్ట్రం మొత్తం చేసుకోవచ్చు. అదేవిధంగా పక్క రాష్ట్రాలకి అప్పుడు మనకు ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుంది. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ మనం దీన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు మంచి పనుల కోసం. ఆ విధంగా చేయాలి పాలన అనేది. అది చేతగాక ఈ జగన్మోహన్ రెడ్డి తన లబ్ధి కోసం, తన రాజకీయ లబ్ధి కోసం, యువతను నిర్వీర్యం చేయడం కోసం, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం కోసం ఈ గంజాయి పంటలు పండిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ని తీసుకొని వచ్చి దేశం మొత్తానికి డ్రగ్స్ని చేసి ఆ వచ్చిన డబ్బుతో ఇతను ఏదో కోట్లు సంపాదించుకోవాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు చెప్పేది ఒకటే, డబ్బు అనేది శాశ్వతం కాదు, చేసిన మంచి శాశ్వతం. ఈరోజు మీరు తప్పు చేస్తూ ఉన్నారు, ఆ కర్మఫలం అనేది తప్పకుండా అనుభవిస్తారు. ఎందుకంటే దేవుడు అనేవాడు తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాడు. మంచి మార్గంలో చేయండి, ఒక 10 మందికి మంచి చేయండి. అంతేగాని తప్పు దోవల్లో వెళ్తూ ఉన్నామంటే రేపు నిన్ను ఏ విధంగా చూస్తారంటే భవిష్యత్తులో నీ దగ్గర కనీసం కుక్క కూడా రాదు, బుడదలో పందిన పందిలాగా చూస్తారు నిన్ను. ఇకనైనా మారండి, మంచి చేయండి. ఈరోజు ఇప్పటి వరకు చేసిన తప్పిదాలు ఏవో చేశారు, ఇకనైనా మారండి, సిగ్గు తెచ్చుకోండి. ప్రజలందరూ మేల్కొని ఏకమై
గంజారెడ్డిని గద్దె దించాలంటారు. ఖచ్చితంగా ఈ గంజారెడ్డిని గద్దె దించి మళ్ళీ మన రాష్ట్రంలో ఎన్నో వనరులు ఉన్నాయి, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. ఆ విధంగా ఉపయోగించుకునే దానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఇప్పుడు గంజాయి పండించే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ చేత వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ విధంగా పూలు పండించితే అవి మనం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అప్పుడు మన రాష్ట్రానికి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంటుంది. అదే ఈ డ్రగ్స్ లాగా కాదు మనకు కావాల్సిన క్రెడిబిలిటీ. ఒక వెజిటేబుల్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, మంచి పంటలు ఇక్కడ క్వాలిటీ వస్తూ ఉందని చెప్పుకునే స్థాయిలో ఉండాలి, కానీ గంజాయి అనే స్థాయిలో కాదు. ప్రజలు చైతన్యవంతులు అవుతారని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే.